జాయిన్ అవుతారు. నమస్తే అండి సుమిత్ర గారు అండ్ నారా విజయ్ గారు. నమస్తే. నమస్తే అండి. నమస్తే విజయ్ గారు. నమస్తే మేడం, ఆల్రెడీ జాయిన్ అయినా. జాయిన్ అయ్యారా? నమస్తే అండి చరణ్ కౌశిక్ గారు. నమస్తే మేడం. మీరు రాకపోతే అసలు మీతో స్టార్ట్ చేద్దామా లేదా అని అనుకున్నాను నేను ఫస్ట్. ఓకే, ముందు మీతో నేను స్టార్ట్ చేద్దాము. మొన్న కూడా మనం ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమిట్ స్టార్ట్ అయ్యే ముందు కూడా ఇదే డిబేట్లో మనం మాట్లాడుకున్నాము. అసలు ప్రధాని వస్తారా లేదా, రాహుల్ గాంధీ వస్తారా లేదా, వీళ్ళందరికీ ఆహ్వానాలు పంపారు, మరి వస్తున్నారా లేదా అని మాట్లాడుకున్నాం. ఏంటి 2 రోజుల నుంచి ముందుగా దాని గురించి మాట్లాడని ఎవరు కనిపించిన దాఖలాలు ఏమీ లేవు కదా? ప్రధాని ఇక్కడ పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా పార్లమెంట్ జరుగుతూ ఉంది కాబట్టి ప్రధానమంత్రి గారు కావచ్చు, కేంద్ర మంత్రులు రాలేదు. అదే కాకుండా వాళ్ళు వచ్చినా కాకుండా కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ వచ్చిపోయారు. అదే కాకుండా కర్ణాటక సంబంధించి డిప్యూటీ సీఎం శివకుమార్ గారు వచ్చారు. అదే కాకుండా అదే ట్రంప్ మీడియాకు సంబంధించినట్టు వాళ్ళు సిఇఓ కావచ్చు, అదే విధంగా ఈ రోజు ఆనంద్ మహేంద్ర గారు వచ్చారు. అదే కాకుండా రంగరాజన్ గారు మాజీ గవర్నర్ వారు వచ్చారు. వారు ఆల్రెడీ ఆన్లైన్ లో అంటే జూమ్ ద్వారా వారు కూడా మెసేజ్ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి ఏదేమైనప్పటికీ అంతిమంగా పెట్టుబడులు అనేది ఇంపార్టెంట్. దానిలో భాగంగా ఒప్పందాలు కూడా 5,39,495 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒప్పందాలు మాత్రం జరిగిన మాట వాస్తవం. రెండో రోజు 2,96,495 కోట్ల రూపాయలు. అదే కాకుండా మొదటి రోజు కూడా దాదాపు 2 లక్షల పైచిలకు ఒప్పందాలు జరిగిన మాట వాస్తవం. అదే కాకుండా రికార్డు స్థాయిలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి సదస్సు జరగలేదు ఈ 25 సంవత్సరాల కాలంలో. తెలంగాణ రాష్ట్రంలో దావోస్ వేదికగా ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు చేశారు. తర్వాత దేశవ్యాప్తంగా ఎక్కడైనా పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఏ రాష్ట్రం కూడా ఇట్లాంటి సదస్సు నిర్వహించలేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత హైదరాబాద్ కు ఆదాయం కావచ్చు, తెలంగాణ ఆదాయం గణనీయంగా పెంచే ప్రయత్నంలో కావచ్చు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఆకర్షించే ప్రయత్నం కావచ్చు, భారతదేశంలో ఉన్న నగరాలు కాదు పోటీ, ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలి, తెలంగాణ పోటీ పడాలి, జీడీపీలో మన వాటా 10% చేరే విధంగా 2047 ఏకైక లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ 2034 వరకు $1 ట్రిలియన్, 2047 వరకు $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను అందుకునే ప్రయత్నంలో భాగంగా చైనాలో ఉన్నటువంటి ఏదైతే చైనాలో ఒక రాష్ట్రం ఏదైతే సాధించినటువంటి ప్రగతి ఏ విధంగా ఉందో ఆ నగరాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం జరిగింది. గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినందుగా భావించాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా గత 10 సంవత్సరాలకు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇట్లా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించలేదు. ప్రచారం ఎక్కువ చేసుకుంటూ తప్ప పెట్టుబడులు వచ్చిన పరిస్థితి లేదు. ఎప్పుడు చరణ్ గారు ఇంత పెద్ద గ్లోబల్ సమ్మిట్ జరగలేదు అంటారా? 10 ఏళ్లలో అసలు బీఆర్ఎస్ ఎప్పుడు ఇలాంటివి నిర్వహించలేదా? మీరు చెప్పలేదు మేడం, మీరు జర్నలిజం ఉన్నారు కదా, ఏనాడన్నా జరిగిన పరిస్థితి చూసిరా? కనీసం ముఖ్యమంత్రి గారు దావోస్ కూడా పోలే. వాళ్ళ ముఖ్యమంత్రి దావోస్ పోలేదు. పోయిన ముఖ్యమంత్రి మాత్రం ఏకంగా నోటికి ఏదొస్తే అది మాట్లాడే ప్రయత్నం నిర్వహించారా లేదా సుమిత్ర గారు చెప్తారు, అది నిర్వహించారా లేదా అనేది. సరే, మీరు సీఎం లాగా చాలా స్మూత్ గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమేం చేసాము ఈ 2 రోజులు, అసలు ఏమేం చేయబోతున్నాము అనేది కూడా చాలా స్మూత్ గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ అవి అమలులోకి వస్తాయా లేదా, సాధ్యం అవుతాయా లేదా అనేది ఇంపార్టెంట్. చెప్పడం చాలా ఈజీ మేడం. ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ఏ వ్యక్తి అయినా లక్ష్యాలు ముందు పెట్టుకొని ఎవరైనా ప్రయాణం చేస్తే సక్సెస్ అవుతారు. అసలు లక్ష్యమే లేదు వాళ్ళు ఎట్లా సక్సెస్ అవుతారు? ఏ రంగంలో అయినా, అది జర్నలిజం అయినా, రాజకీయమైనా, వ్యాపారమైనా, లాస్ట్ కుటుంబ సంబంధాలు కూడా మనం ఏ విధంగా ఉన్నాం, ఇంతకుముందు ఎట్టున్నాం, ఇప్పుడు ఎట్టున్నాం, తప్పు చేసినాం, ఉప్పు చేసినాం, సర్దిద్దుకోవాలి ఎవరైనా. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అదే ఔటర్ రింగ్ రోడ్ వరకు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ నుంచి RRR వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు కావచ్చు, RRR నుంచి గ్రామీణ స్థాయి వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందు పోతా ఉందని చెప్పి చాలా స్పష్టంగా, అదేవిధంగా ప్యూరు రేర్ అని చెప్పేసి 3 అంచెల వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నం, మహానగరంలో ఉన్నటువంటి కొల్లిషో కోరల నుంచి కావచ్చు, ట్రాఫిక్ జామ్ నుంచి నగరానికి బయటపడే ప్రయత్నం. అదే కాకుండా ఇప్పటికే జీడిపి అనేది 63% జీడిపి పట్టణాల ద్వారా వస్తూ ఉంది. కాబట్టి అది భవిష్యత్తు ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నగరాలు అనేది కాలుష్య రహితంగా ఉండాలి, లేకపోతే నగరం సుభిక్షంగా ఉండదు. ఇప్పటికే బెంగళూరులో ఉన్నటువంటి చాలా మంది సిఇఓలు ఆ నగరాన్ని విడిచి వెళ్ళిపోతా ఉన్నారు. అదే కాకుండా పట్టణాల్లో 30% రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా
పట్టణాల్లో 35% నివసిస్తా ఉన్నారు భారతదేశంలో. అదే కాకుండా 2030 నాటికి 73% జీడిపి సిటీస్ ద్వారా రాబోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మహానగరాన్ని విస్తరించే ప్రయత్నంలో భాగంగా ఏదైతే మెట్రో ఫేజ్ 2 కావచ్చు, ఫేజ్ 3 కావచ్చు, RRR కావచ్చు, RRR రైల్ రింగ్ కావచ్చు, అదేవిధంగా ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు, 4C నిర్మాణం కావచ్చు, డ్రై పోర్ట్ కావచ్చు, అదే కాకుండా మూసిని పునర్జింపు చేసే కార్యక్రమం కావచ్చు, హైదరాబాద్ ద్వారా రాక్స్ లేక్స్ ప్రకృతిని కాపాడే ప్రయత్నం కావచ్చు, అదే కాక అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ల ద్వారా మహానగరంలో కేబులింగ్ వ్యవస్థను కూడా అండర్ గ్రౌండ్ లో ఉండే విధంగా 14,000 కోట్ల రూపాయలతో 3 అంచెల వ్యవస్థతోటి హైదరాబాద్ ముందు తీసుకు ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా అదేవిధంగా ఏదైతే నగరాలు సుభిక్షంగా లేకుండా, ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 70% ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ లో మెట్రో, ఆర్టీసీ, MMTS మొత్తం కలిసి 30% మాత్రం ఉంది. ఏ నగరం అయితే సుభిక్షంగా ఉండాలంటే 70% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి. అట్లయితే ఆ నగరం సుభిక్షంగా ఉంటది, కాలుష్య రహితంగా ఉంటది. ఇప్పటికే భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద కాలుష్య నగరమైన దేశంగా ఉన్నది. ఎందుకంటే పాకిస్తాన్ నెంబర్ 1, బంగ్లాదేశ్ నెంబర్ 2 ఉంటే భారతదేశం నెంబర్ 3 గా ఉన్నది. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద కాలుష్య రహిత దేశంగా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ పరిణామాల నుంచి ఖచ్చితంగా హైదరాబాద్ సుభిక్షంగా ఉండాలంటే 70% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి. కాబట్టి ఆర్టీసీని, MMTS ని, మెట్రోని అనుసంధానం చేసుకొని అదేవిధంగా RRR రైల్వే రింగ్ ద్వారా మెట్రో, అదేవిధంగా రైల్వే రింగ్ ద్వారా మొత్తం అంటే కనెక్టివిటీని అంతా పెంపొంచుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి 3 అంచెల వ్యవస్థతోటి హైదరాబాద్ గణనీయంగా పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం, అదే కాకుండా ప్రపంచంలో ఉన్న నగరాలతో పోటీ పడే విధంగా మహానగరంలో ఉన్నటువంటి ఏదైతే మహిళా సాధికార కావచ్చు, ఎడ్యుకేషన్ లో ఇప్పుడే కవర్ చేస్తారా? కొంత గ్యాప్ తీసుకుందాం ఏమైనా, మనం మొత్తం ఒకటేసారి కవర్ చేసేస్తున్నారు. ఈ 2 రోజులు ఏం జరిగింది అనేది మాట్లాడదాం. నమస్తే సుమిత్ర గారు.